Hello everyone, my name is Ravi Teja. సో ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ ఫ్యాటీ లివర్. సో ఈ ఫ్యాటీ లివర్ టాపిక్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే గ్లోబల్గా ఇఫ్ యూ సీ ద స్టాటిస్టిక్స్, అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 people 1 personకి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ ఫ్యాటీ లివర్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. అంటే మన బాడీ ఏ సిమ్టమ్స్ చూపివు అన్లెస్ అంటిల్ మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేస్తే తప్ప. అండ్ జనరల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న మెటబాలిక్ ఇష్యూస్, అది యునో అబ్డామినల్ ఫ్యాట్ అవ్వచ్చు, అంటే బెల్లీ ఫ్యాట్ అవ్వచ్చు, లేదంటే డయాబెటీస్, బీపీ, నీ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, నెక్స్ట్ థైరాయిడ్ కానీ, ఇవన్నీ కూడా రాకముందు ఫస్ట్ వచ్చేది ఫ్యాటీ లివర్ అనమాట. అందుకే ఈ ఫ్యాటీ లివర్ గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. వన్స్ ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే మనము మన హెల్త్ని ప్రాపర్గా టేక్ కేర్ చేస్తే మనకి ఏ మెటబాలిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. సో దీని గురించి బ్రీఫ్గా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, సో యాజ్ ఎ సెడ్, యాక్చువల్గా మనకి కరెంట్ ఉన్న మెథడ్స్ ఏదైతే ఆ, ఆ, ఈ ఫ్యాటీ లివర్ని అంటే మెడికల్ అప్రోచ్కి వెళ్తే బేసిక్గా మనం ఓన్లీ మెడిసిన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే లెట్సే మీకు రిపోర్ట్లో మీ లివర్ ఫంక్షనాలిటీ వాల్యూస్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మెడిసిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అనమాట. అంటే ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, ఐ వుడ్ సే. సొల్యూషన్ కాదని కాదు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. బికాస్ మనం ఓన్లీ సిమ్టమ్స్ మీదే చూస్తాము, బట్ వీ నీడ్ టు ఐడెంటిఫై అసలు ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేస్తే దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద ట్రూ కల్ప్రిట్, సో ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ వస్తుందంటే ద ద ఆన్సర్ ఈస్ రిఫైన్డ్ కార్బ్స్ అండ్ ఇండస్ట్రియల్ షుగర్స్. ఇండస్ట్రియల్ షుగర్స్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా బయట దొరుకుతున్న చాక్లెట్స్, బిస్కెట్స్, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ప్యాకెట్ ఫామ్. అండ్ రిఫైన్డ్ కార్బ్స్ అంటే మనం బయట జనరల్గా తినే ఫుడ్స్ అవ్వచ్చు, బయట ఆ, ఏ రెస్టారెంట్లో కానీ ఎక్కడ కానీ మనకి ఈ రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ ద సొల్యూషన్ ఈజ్ లో కార్బ్ ఆల్టర్నేటివ్. సో నేను దాని గురించి కూడా చెప్తాను. ఓకే. సో అంటే మన కన్వెన్షనల్ మెథడ్స్ వల్ల కొన్ని ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీదే ఫోకస్ చేస్తారు, బట్ రూట్ కాజ్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ కొన్ని కొన్ని మిస్ప్రాక్టీసెస్, అంటే మిస్ప్రాక్టీస్ అంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట దీని మీద. అంటే వన్ ఆఫ్ ద కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఎగ్స్ మంచివి కాదని చెప్తారు, విచ్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫాల్స్ థింగ్. సో అంటే కొంతమంది కూడా ఎగ్ వైట్, ఓన్లీ ఎగ్ వైటే మంచిది, ఎగ్ లోపల తినకూడదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ జస్ట్ ఒపీనియన్స్ అన్నమాట. ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేని ఒపీనియన్స్. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఎగ్స్ కూడా కొంతమందికి ఎవరైతే కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తినకూడదు, బట్ ఇటువంటి కొన్ని యూనో కన్వెన్షన్ అబ్జర్వేషన్స్ వల్ల ప్రాపర్గా మనము మన లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద కన్వెన్షన్ అప్రోచ్. సో యాజ్ నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద ట్రూ కల్ప్రిట్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పాలి అంటే, వన్ ఆఫ్ ద ట్రూ కల్ప్రిట్ ఈస్ రిఫైన్డ్ కార్బ్స్ అండ్ షుగర్. అంటే ఫ్యాటీ లివర్ గురించి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. సో బేసిక్గా ఫ్యాటీ లివర్ అంటే ఆ, మన లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనమాట. అది 2 methodsలో అవుతుంది. ఒకటి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే అవుతుంది. సెకండ్ది వచ్చేసి ఆల్కహాల్ తీసుకోకపోయినా మనకి అబ్నార్మల్ ఫ్యాట్ ఉంటే, అంటే మన బెల్లీ ఫ్యాట్ కానీ మనకి సైడ్ ఫ్యాట్ కానీ ఉంటే ఆ, మనకి లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనమాట. ఫ్యాటీ లివర్ అంటే సింపుల్గా లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం. బట్ కామన్గా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, ఒకప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ ఇష్యూస్ వస్తాయి, లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆల్కహాల్తో సంబంధం లేకుండా అసలు అసలు మీరు ఏ ఆల్కహాల్ తాగకపోయినా సరే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది అనమాట. అంటే NaFLD అంటాం. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఈ రిఫైన్డ్ కార్బ్స్ అండ్ షుగర్స్ వల్ల ఈ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ మన లివర్ మీద డిపాజిట్ అవడం వల్ల వచ్చేది అనమాట. సో దానికి ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ షుగర్స్, ఎస్పెషల్లీ ఫ్రక్టోస్. సో ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉంది ఒక ఒక ఫుడ్లో కానీ ఒక ఐటెంలో. అంటే ఈవెన్ ఫ్రూట్స్ కూడా అవ్వచ్చు. అంటే కొన్ని ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ ఓవర్లోడ్ ఉంటుంది. సో కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి దొరుకుతున్న మోస్ట్ ఆఫ్ ద ప్యాకెటెడ్ ఐటమ్స్లో ఈ ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్స్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్. సెకండ్ థింగ్ ఈస్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. నేను చెప్పినట్టు మనకి ఈ కార్బోహైడ్రేట్స్ని ఫైబర్ తీసేసి టేస్ట్ కోసం ఈ రిఫైన్డ్ ఫామ్లో ఏదైతే ఉంటుందో, సో దట్స్ ఆల్సో ఏ కల్ప్రిట్.
థర్డ్ థింగ్ ఇస్ షుగర్ స్వీట్ అండ్ బేవరేజెస్, అంటే అది లిక్విడ్ షుగర్ హిట్స్ లివర్ హార్ట్. సో లిక్విడ్ షుగర్స్ అంటే సోడాస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ డ్రింక్స్ అవ్వచ్చు బయట, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ షుగర్. సో చాలా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది డైరెక్ట్ గా మన లివర్ ని అటాక్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద ట్రూ కల్ప్రిట్స్. సో సొల్యూషన్ వచ్చేసి నేను చెప్పినట్టు లో కార్బ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. సో లో కార్బ్ అంటే ఏం లేదు, మనం తీసుకున్న ఫుడ్ లో ఆ, మనం తీసుకున్న ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మినిమల్ గా ఉండాలి. సో అలా మినిమల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వటం ఆగిపోయినప్పుడు మనకి ఫ్యాటీ లివర్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పాను కదా ఫ్యాటీ లివర్ అంటే లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అని, ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అయిపోద్ది అనమాట. బేసిక్ గా మనకి లో కార్బ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఆల్రెడీ డైట్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని కీటోసిస్ అంటాము. సో ఆ ఎక్సెస్ ఫ్యాట్ ని ఆ ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవ్వటం అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం కార్బోహైడ్రేట్ అనేది చాలా మినిమల్ గా తీసుకున్నప్పుడు. అండ్ థర్డ్ థింగ్, అలా తీసుకున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం కాకుండా లివర్ కి అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో అది లివర్ మీద అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఎక్సెస్ గా షుగర్స్ కానీ తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ డ్యామేజ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మెటబాలిక్ రికవరీ, సో ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్దీ మార్కర్స్. ఆబ్వియస్లీ వన్స్ ఫ్యాటీ లివర్ బెటర్ అయితే, మనకి నేను చెప్పాను కదా ఫ్యాటీ లివర్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ మనకి మెటబాలిక్ ఇష్యూస్ వచ్చే ముందు. సో ఈ ఫ్యాటీ లివర్ తగ్గడం వల్ల మనకి ఫ్యూచర్లో మెటబాలిక్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఆర్థరైటిస్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లో కార్బ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ కొన్ని ఫుడ్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఎగ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అండ్ మనకి ఫ్యాటీ లివర్ రిడక్షన్ కి చాలా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ ఫ్యాటీ ఫిష్, ఎస్పెషల్లీ ఒమేగా 3. సో అది ఇన్ఫ్లమేషన్ ని బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. సో ఒమేగా 3 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఐ వుడ్ సే ఎవ్రీడే మనం తీసుకోవాల్సింది. అండ్ గ్రాస్ ఫెడ్ మీట్ అంటే మనకి ఇప్పుడు గ్రాస్ ఫెడ్ అని ఎగ్జాక్ట్ గా చెప్పలేము, మనకి దొరుకుతున్న బయట చికెన్ మటన్ ఏదైనా అవ్వచ్చు, బట్ మీట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. సో అది మరీ ఎక్సెస్ గా తీసుకోకూడదు, బట్ అట్లీస్ట్ మినిమల్ గా యూనిట్ టు టేక్ సో దట్ మీ ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ అవకాడోస్. అంటే అవకాడోస్ మనకి ఇప్పుడు దొరకపోవచ్చు ఇక్కడ, ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఏరియాస్, బట్ హెల్దీ ఫ్యాట్స్, అది వాల్నట్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హెల్దీ ఫ్యాట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ లివర్ హీలింగ్. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో సమ్మరీగా చెప్పాలంటే, ఫస్ట్ ఎలిమినేట్ షుగర్. సో ఎస్పెషల్లీ ఈ స్వీట్ అండ్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో, మీకు ఫ్యాటీ లివర్ ఉంటే అవి ఖచ్చితంగా తగ్గియాలి. అండ్ యాడెడ్ షుగర్స్, లైక్ బట్ సింపుల్ వే ఏంటంటే, మీకు um, ఒక 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 ప్రొడక్ట్ వెనకాల మీకు ఉంటుంది కదా, అంటే ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఏమేమి కైండ్ ఆఫ్ ఎంత షుగర్ ఇంక్లూడ్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఒక ప్యాకెట్ వెనకాల కనపడుతుంది కదా. దాంట్లో ఇఫ్ యూ సీ ఎనీ యాడెడ్ షుగర్ ఆర్ ఎనీథింగ్, దెన్ యూ నీడ్ టు రెడ్యూస్ దట్ అమౌంట్. ఓకే, అండ్ రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మన బాడీకి మనం చేయగలిగింది ఏంటంటే, నాట్ మోర్ దెన్ 50 grams per day. కార్బోహైడ్రేట్స్ అంతకంటే ఎక్కువ మించకుండా చూసుకుంటే బెటర్. అండ్ ప్రయారిటైజ్ ప్రోటీన్. సో యాజ్ పర్ అవర్ బాడీ వెయిట్, అంటే మనకి లెట్స్ మీరు 70 kgs అనుకోండి, 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మీ బాడీ రిక్వైర్మెంట్ అనమాట ఎవ్రీ డే ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. సో అది ప్రాపర్గా తీసుకున్నారు లేదా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్, వన్స్ మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉందంటే, యూనో ఇవన్నీ చేంజెస్ చేస్తూ రెగ్యులర్లీ చెక్ యువర్ బ్లడ్ మార్కర్స్. సో ఎంతవరకు ఇంప్రూవ్ అయిందని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ఫ్యాటీ లివర్ అండి, అండ్ ఐ హోప్ ఐ హావ్ యాడెడ్ సమ్ వాల్యూ. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్. థ్యాంక్ యూ.